గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి, 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకైనా రావాలి, బారాసా చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుతున్నాం, చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్న కేటీఆర్ హరీష్ రావు అన్నింటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి, ప్రతిపక్ష నేతగా ఇంకా ఇంట్లోనే కూర్చుంటే కాదు, ఈ విధంగా అసెంబ్లీకి వచ్చి సమావేశంలో పాల్గొనాలన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావులు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు, తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం సభలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం తెలంగాణకు మంచిది కాదు. తమిళనాడులో రాజకీయ వైరుధ్యాలున్న ఆ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్రంలో 17 మంది లోక్సభ, 7 రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి. విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం 119 మంది సభ్యులు అసెంబ్లీలో ఉంటారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదా కుర్చీ కూడా సభలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదు. ఈ విధంగా తమిళనాడులో రాజకీయ పార్టీలకు అతీతంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది అందరూ కలిసి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా మన ప్రభుత్వానికి సహకరించాలి ప్రతిపక్ష పార్టీలు కూడా అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ నిర్దేశించి మాట్లాడుతున్నారు. వచ్చిన అసెంబ్లీలో చర్చించి ఈ విధంగా వివిధ అంశాలపై చర్చ జరిపి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి, దానికి సహకరించాలి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటితో కలిసి ఇందిరమ్మ ఇంటి నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉత్సవానికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరై తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలి. 10 ఏళ్ల కాలంలో బారాసా ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులు సరిదిద్ది పాలనను గాడిలో పెడుతుంటే కేటీఆర్ హరీష్ రావులు చిన్నపిల్లల్లా వ్యవహరిస్తూ అడ్డుపడుతున్నారు. కేసీఆర్ వారిని ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు ప్రతినిధులతో కలిసి సీఎం ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ను నమూనా ఇళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఫలానా నమూనా అన్న నిబంధన లేదు, దేశంలో భారీగా ఇల్లు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ. లోటుపాట్లకు తావు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా విధంగా రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి ఆవిష్కరణ ఉత్సవానికైనా రావాలి సీఎం మాజీ కేసీఆర్. ఇది వచ్చి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, తగిన సూచనలు ఇవ్వాలన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 10 ఏళ్ల కాలంలో బారాసా ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరిదిద్ది గాడిలో పెడుతున్నాము. ఇక్కడ ఈ విధంగా అభివృద్ధికి మేము చేసిన తప్పులు అప్పులు సరిదిద్ది పాలనను గాడిలో పెడుతుంటే ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావులు చిన్నపిల్లలే వ్యవహరిస్తున్నారు, అడ్డుపడుతున్నారు అన్నట్టుగా ఇక ఈ విధంగా అదేవిధంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు ప్రతినిధులతో కలిసి సీఎం ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ను నమూనా ఇళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ విధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు. కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా చూసుకోవచ్చు. డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం, హైదరాబాద్ కాలుష్య రహిత నగరంగా మారుస్తాం, 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం, హైదరాబాద్ను కాలుష్య రహిత వాతావరణ నగరంగా మారుస్తామని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తారు. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు, వచ్చే 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, చిరు ధాన్యాలకు బోనస్ ఆలోచన, యాసంగిలోను సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలు, యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని, చిరు ధాన్యాలు, పప్పులు, నూనె గింజల వంటి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు మరింత ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, ఈ విధంగా చిరుధాన్యాలకు కూడా బోనస్ అందించే అవకాశం ఉన్నట్టు మంత్రి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి ఈ విధంగా వచ్చే సీజన్లోనూ ఈ విధంగా బోనస్ అందిస్తామన్నట్టుగా వరి ధాన్యానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చిరు ధాన్యాలకు సంబంధించి కూడా ఇక్కడ బోనస్ ఇస్తాం, ఈ విధంగా పంట దిగుబడికి ప్రోత్సహిస్తాం రైతులు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అందిస్తారట ఈనాటితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తత, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు అడ్డుకునేందుకు బారస శ్రేణుల యత్నం, వేర్వేరు ఠాణాలకు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల తరలింపు. నాటకీయ పరిణామాలు, వాదోపవాదాలు, తీవ్ర ఉద్రిక్తత మధ్య బారస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్తో దురుసు ప్రవర్తన, విధులను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టు చేసి బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. ఆయన కారును సీజ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును, బారస ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విధంగా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ని బెదిరించినందుకు గాను ఈ విధంగా ఆయన విధులను అడ్డుకున్నందుకు కౌశిక్ రెడ్డిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆయన అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించినట్టుకు ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నించినట్టుగా చూడొచ్చు. గచ్చిబౌలి ఠాణాలో హరీష్ రావుతో మాట్లాడుతున్న శంకర్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, కల్వకుట్ల కవిత, నిరంజన్ రెడ్డి తదితరులు. హరీష్ రావును 30 వరకు అరెస్టు చేయొద్దు, పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు, కేసును కొట్టివేయాలన్న హరీష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్కు నోటీసులు. ఈ విధంగా ఇక్కడ ఫిర్యాదు చేసిన ఇక్కడ పొలజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు పిటిషన్ వేసిన చక్రధర్ గౌడ్కు ఈ విధంగా హైకోర్టు నోటీసులు పంపింది. ఈ విధంగా ఆయన దానికి సంబంధించి హైకోర్టులో ఆయన నా కేసును కొట్టేయాలన్నట్టుగా హైకోర్టును సంప్రదించినట్టుగా చూడొచ్చు హరీష్ రావు. ఈ విధంగా హైకోర్టు ఆ కేసును పరిశీలిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 30 వరకు హరీష్ రావును డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దు అన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. కేసును కొట్టివేయాలన్న హరీష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఈ విధంగా ఆయనపై కేసును కొట్టేయాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టులో దానిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు హైకోర్టు. దేవేంద్ర ఫడ్నవీస్ను అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను 3వ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం, షిందే అజిత్లకు డిప్యూటీ సీఎం హోదా. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ మహారాష్ట్రలో ఇక అసెంబ్లీ ఫలితాల తర్వాత సీఎం పదవి గురించి, అదేవిధంగా వివిధ ముఖ్య శాఖల గురించి చర్చించిన తర్వాత ఈ విధంగా ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా సీఎంగా ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆయనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందిస్తున్నట్టుగా చూడవచ్చు. ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎంగా షిందే, అజిత్ పవార్లకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు, జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోను డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు, సప్లిమెంటరీ ఉత్తీర్ణులకు ప్రయోజనం, యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల. అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో ఇకపై మన దేశంలోనూ పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులు 2 సార్లు ప్రవేశాలు పొందొచ్చు. ఈ మేరకు నిబంధనల మార్పునకు యూజీసీ గురువారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపీ 2020 అమలులో భాగంగా తాజాగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముసాయిదాపై ఈ నెల 23వ తేదీలోపు అభ్యంతరాలు, సూచనలు పంపొచ్చు. ఆ తర్వాత యూజీసీ గెజెట్ జారీ చేస్తుంది. కొత్త మార్గదర్శకాలు అన్ని కోర్సులకు వర్తిస్తాయి. అయితే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ స్వల్ప మార్పులతో విధి విధానాలు విడుదల చేస్తుంది.
ఏటా 2 సార్లు ప్రవేశాలు జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోనూ డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు, సప్లిమెంటరీ ఉత్తీర్ణులకు ప్రయోజనం, యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల. ఈ విధంగా అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో మన దేశంలో కూడా డిగ్రీ అదేవిధంగా పీజీ కోర్సుల్లో 2 సార్లు ప్రవేశాలు అవకాశం ఉంది. ఈ విధంగా ఇక్కడ సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థులు కూడా ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో అదే సంవత్సరం జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది డిగ్రీ పీజీ విద్యార్థులు. ఈ విధంగా 2 సార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ డిగ్రీలో చేరొచ్చు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు. అదేవిధంగా డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు పీజీ పరీక్ష ఆగస్టు జూలైలో కాకుండా జనవరి ఫిబ్రవరిలో కూడా మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఆ దేశ ప్రధాని. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రస్తుత ప్రధాని అవిశ్వాస తీర్మానంలో ఓడినట్టుగా చూడొచ్చు. అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నట్టుగా ఫ్రాన్స్లో మనం చూడొచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు, పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం. గ్రూప్ 1, 2 రిజల్ట్స్ ఫలితాల తర్వాతనే గ్రూప్ 3 ఫలితాలు వస్తాయన్నట్టుగా చూడవచ్చు. పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలనేది టీజీపీఎస్సీ నిర్ణయం. ఈ విధంగా పోస్టులు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నీ కలిపి రాసిన వాళ్ళు పోస్టు ఏది కేటాయించాలో తెలియక అది వాళ్ళు ఎంచుకునే సమస్య వస్తుంది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1, 2 తర్వాతనే గ్రూప్ 3 ఫలితాలు వెలువడే అవకాశం. దీనికి సంబంధించి పదవులను పోస్టుల భర్తీ గురించి అవరోహణ క్రమంలో ఈ విధానాన్ని పాటించాల్సిందిగా టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నట్టుగా చూడొచ్చు. జెమ్స్టోన్ జ్యువెలరీ మేళా ఆఖరి 3 రోజులు. ప్రత్యేకమైన ఆఫర్. జెమ్స్టోన్ జ్యువెలరీపై ప్రతి గ్రాముకు $280 వరకు తగ్గింపు. ఖజానా జ్యువెలరీ. నిజంగా ఖజానా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. విక్కో విశ్వసనీయమైన ఆయుర్వేదం 1952 నుంచి సంపూర్ణ స్వదేశీ. అదే ప్రభావం గల విక్కో టర్మరిక్ క్రీమ్ ఇప్పుడు కొత్త ప్యాక్. విక్కో టర్మరిక్ స్కిన్ క్రీమ్, విక్కో టర్మరిక్ స్కిన్ క్రీమ్, శాండల్వుడ్ ఆయిల్, పసుపు ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. విక్కో యాడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రోడక్ట్స్. కంకతల యానివర్సరీ ఆఫర్ స్టార్ట్స్ టుడే. 20% 10+10 ఆఫ్ 6th to 11th December 2024 on the entire range. Jubilee Hills KPHB హైదరాబాద్. ఫ్లాట్ 40% ఆఫ్ ఆన్ సెలెక్టెడ్ సారీస్. కంకతాల యానివర్సరీ అంటే ఇది యానివర్సరీ ఆఫర్స్ కూడా పెట్టినట్టుగా అలా యాడ్ ఇవ్వడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.